వేరుగా పెట్టుకుంటారన్నది. हम लोग क्या सोचते हैं? మనం ఏం కోరుకుంటాము? We make separate church. మనం ఒక వేరుగా సంఘాన్ని నిర్మించాలనుకుంటాం. हम अपना एक अलग झुंड बनाएंगे. మనము మనదంటూ ఒక ప్రత్యేకమైన ఒక గుంపును చేయాలనుకుంటాం. हम अपना एक अलग से समूह बनाएंगे. మనదంటూ ఒక మన పేరు ఉండేటట్లుగా ఒక ప్రత్యేకమైన గుంపును చేయాలనుకుంటాం. ये अभी नहीं आया. ఇది ఇప్పుడు కలుగుతుంది కాదండి, జరుగుతుంది కాదు. आरंभ में आ गया. ఇది ప్రారంభంలో నుండే కనబడుతుంది. यीशु मसीह ने एक दृष्टांत कहा. యేసుక్రీస్తు వారు దృష్టాంతాన్ని తెలియచేసి ఉన్నారు. मैं समय बचाने के लिए నేను సమయాన్ని కాపాడడానికి बोलता हूं सीधा. వేగంగా నేను వెళ్ళిపోతున్నాను, నేరుగా చెప్పేస్తాను. అది एक गृहस्थ ने खेत बनाया. खेती खेत ఒక వ్యవసాయం కనబడుతుంది. खेत పొలం కనబడుతుందండి. उसमें अच्छा बीज बोया. దాంట్లో ఆ పొలంలో ఒక మంచి విత్తనాలు విత్తబడ్డాయి. और बीज में जंगली बीज बोकर चला गया. ఇక ఆ శత్రువు వచ్చి అందులో వేరే బీజములు గురుగుల్ని నాటడం జరిగింది. तब गृहस्थ के नौकरों ने उसे जाकर कहा. ఇక ఆ పొలానికి కాపలుగా ఉన్నటువంటి వాళ్ళు యజమాని దగ్గరికి వెళ్ళి రకంగా తెలియచేశారు. हे स्वामी, యజమాని, क्या हम जंगली बीज उखाड़ दें? మేము వెళ్ళి ఆ గురుగుల్ని వేరు చేయమరావా అని అడిగారు. तब गृहस्थ कहता है, అప్పుడు ఆ యజమాని అంటున్నారు, अभी मत उखाड़ो, ఇప్పుడే గురుగుల్ని వేరు చేయొద్దు, इन्हें कटनी तक बढ़ने दो. అది కోత వరకు దాన్ని అలాగే కొనసాగనివ్వు. जब कटनी का समय आएगा, కోత సమయం వచ్చినప్పుడు मैं अपने दूतों को भेजूंगा. నేను నా దూతల్ని పంపిస్తాను. उनके गट्ठल बांध. ఇక ఆ దూతలు వాటిని వేరు చేసి కట్టలు కడతారు. आपने कटनी का टाइम देखा? మనము ఏమంటాం, హార్వెస్టింగ్. हाँ, हार्वेस्टिंग. వాటిని కట్ చేసేటప్పుడు చూసాం కదండి. आपके इधर कैसा होता है मालूम नहीं मुझे. ఇక్కడ ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. हमारे उधर फसल को काटकर बांध देते हैं. మా దగ్గర ఆ యొక్క పంటని కోస్తున్నప్పుడు వాటినంతా కట్టి ఒక దగ్గర పెట్టి తర్వాత కోస్తాం. उसको बोलते हैं गट्ठल. पुला. పుల, आपने पुला కట్ట देखा? కట్ట ఉంటది కదండి. परमेश्वर का वचन क्या कहता है? దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? अंत के दिनों में ఈ అంత్య దినముల్లో मैं गट्ठल बांधूंगा. నేను ఆ కట్టనంతని కూడా కట్టేసుకుంటాను. किसके गट्ठल बांधेगा? ఎవరిని ఆయన అలా కట్టగడతాడండి? अच्छी फसल के, మంచి ఆ విత్తనాలకు సంబంధించిందా, या जंगली दानों के? లేకపోతే ఆ చెడు బీజముల చేత పెరిగిన దానికా? किनके? దేన్ని కట్టలు కడతాడు చెప్పండి? गट्ठल बांधे जा रहे हैं. అలా కట్టలుగా కట్టబడుతుంది కదా, किसके बांधे जा रहे हैं? దేన్ని కడతారు చెప్పండి? अच्छे वाली फसल మంచిదానా या जंगली दानों के? లేకపోతే గురుగుల్నా? गुरुकुल मतलब गंदा, जंगली दाना. अच्छे दानों के गट्ठल नहीं बांधे जा रहे हैं. మంచి వాటిని అలా కట్టలు కట్టరండి. किसके गट्ठल बांधे जा रहे हैं? దేని ఆ కట్టలు కడుతున్నాడు? जिन्हें आग में डालकर जलाया जाएगा. దేనైతే అగ్నిలో వేసి కాల్చేయాలనుకుంటున్నాడో దాని అనగా గురుగుల్ని కట్టలుగా కడుతున్నాడు. घर का स्वामी क्या कहता है? ఇక ఆ యజమాని ఏమంటున్నాడు? इनको बढ़ने दो. పెరగనివ్వండి. कटनी के समय, ఇక ఆ కోత కాలంలో, कटनी के समय ఆ కోత సమయంలో मैं दूतों को भेजूंगा. నేను దూతల్ని పంపిస్తాను. इनके गट्ठल बांध दिए जाएंगे. ఆ యొక్క గురుగులన్నీ కూడా అప్పుడు వేరు చేయబడతాయి, కట్టబడతాయి. आग में डालकर जला दिया जाएगा. వాటన్నిటిని తీసుకొని అగ్నిలో వేసి దాన్ని కాల్ చేయడం జరుగుతుందని చెప్పారు. आरंभिक कलीसिया में क्या हुआ? ఆ ప్రారంభ దశలో సంఘంలో ఏం జరిగిందండి? प्रभु यीशु के जाने के बाद सेवा बहुत अच्छे से चल रहा था. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పనిని ముగించి వెళ్ళిపోయిన తర్వాత సేవ ఎంతో చక్కగా కొనసాగింపబడింది. अलग अलग सेवक लोग आ गए. అనేక మంది సేవకులు వచ్చారు. थोड़े दिनों के बाद తర్వాత కొన్ని దినముల తర్వాత कलीसिया में लड़ाई शुरू हो गया. ఇక సంఘములో పోరాటాలు ప్రారంభమయ్యాయి. क्या लड़ाई शुरू हो गया? గొడవలు, ఎటువంటి గొడవలు ప్రారంభమయ్యాయి? इनके लिए नहीं लड़ रहे हैं. వాళ్ళు స్థలాల కొరకు గొడవలు పడట్లేదు. सोने के लिए नहीं लड़ रहे हैं. బంగారం కొరకు గొడవలు పడట్లేదు. पैसे के लिए नहीं लड़ रहे हैं. డబ్బుల కొరకు గొడవలు పడట్లేదు. इस बात लड़ रहे हैं. ఏ మాటల కొరకు గొడవలు పడుతున్నారండి అక్కడ? एक कहता है मैं पौलुस का हूं. ఒకరు అంటారు నేను ఆ పౌలుకి సంబంధించిన వాడిని. कहता है मैं अपोलोस का हूं. నేను అపోలోకి సంబంధించిన వారు ఇంకో గుంపు అంటున్నారు. कलीसिया में लड़ाई चल रही है. సంఘంలో ఈ గొడవ ప్రారంభమైపోయింది. आइए पढ़ेंगे जल्दी से. రండి ఆ వచనాన్ని చదువుకుందాము. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3 अध्याय 1 Corinthians 3 chapter 3 3వ అధ్యాయంలో 2. 2వ వచనం అండి. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహము
4వ వచనం చదువు, 4 నుంచి ఉంది. टिल 4 ఒకడు నేను పౌలు వాడను మరియొకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? చాలండి. 4 एक कहता है मैं पौलुस का हूं, ఒకరు అంటున్నారు నేను పౌలుకి సంబంధించిన వాడనని, दूसरा कहता है मैं अपोलोस का हूं, ఇంకొకరు అంటున్నారు నేను అపోలో వాడని అంటున్నారు, तीसरा कहता है मैं कैफा का हूं, మూడో వ్యక్తి అంటున్నాడు నేను కేఫాకి సంబంధించిన వారు एक అంటున్నారు, कहता है मैं मसीह का हूं. ఒకరు అంటారు నేను క్రీస్తుకి సంబంధించిన వాడిని అంటారు. एक चर्च बन रही थी, ఇప్పుడు ఒక్క సంఘం కట్టబడుతుందా? परमेश्वर की एक ही बिल्डिंग बन रही है, దేవుందేమో ఒకే ఒక భవంతి నిర్మింపబడుతుంది, स्वर्ग में बन रहा है, అది పరలోకమందు కట్టబడుతుంది. और बिल्डिंग का एक ही नाम है, ఇక ఆ బిల్డింగ్ కి ఆ భవంతికి ఒకటే పేరు, उस बिल्डिंग का एक ही मालिक है, ఇక ఆ భవంతికి ఒకే యజమాని, वो बिल्डिंग एक ही के नाम से चलती है, ఆ భవంతి అంతా ఒక్కరి మాటను బట్టే నడుస్తుంది. पर धरती पर अलग अलग कलीसिया बनना, కానీ భూమి మీద వేరు 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 ఆ బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది. एक पौलुस का कलीसिया चल गया, ఒకరేమో పౌలు యొక్క సంఘం అని, एक पतरस की कलीसिया आ गया, ఒకరేమో పేతురు యొక్క సంఘం అని, एक अपोलोस का कलीसिया आ गया, ఇక అపోలో సంఘం అని, एक मसीह के नाम से कलीसिया आ गया. ఒకటి క్రీస్తు అనే పేరు మీద సంఘం ये అయిపోయింది. जंगली बीज पहले से आरंभ हो गया, ఈ యొక్క గురుగులన్నీ కూడా ప్రారంభం నుంచే కనబడతా ఉన్నాయి. अभी जंगली बीज के गट्ठर बन रहे हैं, ఇప్పుడు ఈ యొక్క గురుగులన్నీ కూడా కట్టబడుతుంది. अभी पुले बांधे जा रहे हैं. ఇప్పుడు అన్ని ఆ రకంగా సమకూర్చబడి కట్టబడతాయి. वो पुला क्या है? ఇక ఆ కట్ట ఏమై ఉంది? वो पुला क्या है? ఆ కట్ట ఏమవుతుందండి? एक पुला एक मिनिस्ट्री के नाम से जाना जाता है, मिनिस्ट्री ऑर्गेनाइज डिनोमिनेशंस. ఒక్కొక్క కట్ట అక్కడ ఒక్కొక్క గుంపు, ఆ ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్క డినామినేషన్ పేరు పెట్టడం జరుగుతుంది. ये प्रथम सदी में नहीं था, ఇదంతా కూడా మొదటి శతాబ్దంలో కనబడలేదు. ये कलीसियाओं के और समय में भी नहीं था, ఇక సంఘాల ఆ నిర్మాణ సమయంలో కూడా ఇది లేదండి. ये 21वीं सदी में, ఈ 21వ శతాబ్దంలో, ये कटनी के समय में, ఈ యొక్క కోట కాల సమయంలో ये डिनोमिनेशन का सिस्टम अभी आया है, ఇక ఈ డినామినేషన్లు అనేటివి ఎక్కువగా కనబడతా ఉన్నాయి. पहले नहीं था. ఇది మొదటిగా ఉన్నది కాదండి. अभी दुनिया भर का डिनोमिनेशंस आ गया, ఇప్పుడు భూలోకంలో ఎక్కడ చూసినా గానీ అనేకమైన డినామినేషన్లు కనబడుతున్నాయి. दुनिया भर में डिनोमिनेशंस है. ఇక భూలోకం అంతా డినామినేషన్ చేత నిండిపోయింది. आरंभ में जब लोग डिनोमिनेशंस बनाते थे, ప్రారంభంలో ప్రజలు డినామినేషన్ జరిగించినప్పుడు तो बाइबल में से शब्द लेते थे. ఇక బైబిల్లో నుంచి కొన్ని శబ్దాల్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు, కొన్ని మాటలు తీసుకునేవారు. कोई ब्राइड ऑफ क्राइस्ट, క్రీస్తు సంఘము అని, कोई आपको सबको मालूम है, మీకు కొన్ని పేర్లు తెలుసు కదండి. दुनिया भर के नाम है. అనేకమైన పేర్లు ఉన్నాయి. मैं किसी का नाम लूंगा, నేను ఒకవేళ ఏ పేరుని తీసుకున్నా किसी का గానీ छूट जाएगा. ఎవరికన్నా ఇంకోటి విడవబడుతుంది, ఒకరిని నేరస్తులుగా చేసినట్టు ఉంటుంది. पहले लोग चर्च के नाम बाइबल के नाम से ढूंढते थे, ఇక ప్రారంభంలో చర్చిల పేర్లు కూడా బైబిల్ కి సంబంధించిన అనుసారంగా కనబడేటివి. पर उसका अपना एक प्रेसिडेंट होता है, కానీ దానికంటూ ఒక ప్రెసిడెంట్ కనబడేవారు. वो सब कुछ उस प्रेसिडेंट के हिसाब से चलता है. అంతా కూడా వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఒక ప్రెసిడెంట్ ద్వారా నడిపింపబడేది. वो प्रेसिडेंट जैसे बोलता है वैसा कलीसिया चलता है, ఇక ఆ ప్రెసిడెంట్ ఏది ఆజ్ఞాపిస్తే ఆ ప్రజలు ఆ సంఘం అదే జరిగించేవారు. और उनका एक जैसा सबका कॉमन रहता है. ఇక అన్ని కూడా సమానం కనబడేటట్లుగా అన్ని ఒకటే రకంగా చేస్తూ ఉంటారు. एक बाइबल की व्यवस्था है, కానీ బైబిల్లో ఒక వ్యవస్థ కనబడుతుంది. दूसरी व्यवस्था उनके ऑर्गेनाइजेशन की व्यवस्था है. రెండోదేమో వాళ్ళు సొంతంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ వ్యవస్థ అయి ఉంటుంది. कौन सा कपड़ा पहनना है, ఎటువంటి పడ్డలు వేసుకోవాలి. आप लोगों ने देखा होगा, కొంతమంది మీలో అనేక మందికి తెలుసు అనుకుంటా. चर्च में व्हाइट कपड़ा पहनते हैं, व्हाइट. అనేక సంఘాల్లో కేవలం తెల్ల బట్టలు మాత్రమే వేసుకోవాలంటారు. कई लोग नीले कलर का कपड़ा पहनते हैं, కొంతమంది ఏమో ఈ బ్లూ కలర్ కి సంబంధించిన వస్త్రాల్ని ధరించుకుంటారు. कुछ लोग बोलते हैं रॉयल्स हैं तो वो पर्पल कलर का कपड़ा पहनते हैं. కొంతమంది ఎరుపు లేకపోతే ఆ పర్పుల్ కలర్ కి సంబంధించిన దాన్ని ధరిస్తారు. ये अलग अलग चर्च में अलग अलग कपड़े का सिस्टम, ఒక్కొక్క సంఘము ఒక్కొక్క డ్రెస్ లాగా ఈ యొక్క సిస్టమ్ కనబడతా ఉంది. ड्रेस कोड का सिस्टम, ఇక ఈ డ్రెస్ కోడ్ అనేది వచ్చేసింది సంఘంలో. प्रार्थना करने का सिस्टम अलग आ गया, ఈ ప్రార్థన చేసే స్టైల్ కూడా మారిపోయింది. बाइबल का अपना वचन है, బైబిల్లో వాక్యంలో ఉన్నది వేరు, इनका अपना भी वचन है. కానీ అది తీసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన కొన్ని కూడా దీనిలోకి తీసుకొని వస్తారు. अभी प्रार्थना में जाना है तो ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాలంటే इनको अपना फॉर्मेट में आना पड़ेगा. వాళ్ళకు కల్పించుకున్నటువంటి వాళ్ళ ఫార్మాట్ లోకి వాళ్ళు రావాలి. प्रार्थना में आने का अलग कपड़ा है,
ప్రార్థనలోకి రావాలంటే ప్రత్యేకమైన కొన్ని వస్త్రాలు, बाहर जाने का अलग कपड़ा है, బయటికి వెళ్ళి తిరిగేటప్పుడు వేరే వస్త్రాలు, परमेश्वर के सामने आने का अलग वस्त्र है, దేవుని ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు, संसार में जाने का अलग वस्त्र है। లోకంలో వెళ్ళి లోకంలో ఉండడానికి వేరే వస్త్రాలు. एक व्यवस्था बाइबल का है, ఒక వ్యవస్థనేమో ఒక మాటలేమో కొన్నేమో బైబిల్లో నుండి, एक व्यवस्था इन्होंने अपना बना दिया है। ఇక కొన్నేమో వాళ్ళకు వాళ్ళు కల్పించుకునే ఉన్నాయి. दुनिया भर का डिनोमिनेशंस आ गया ఇక భూలోకం నిండా ఈ యొక్క డినామినేషన్లే కనబడుతున్నాయి. और अभी तो हद हो गया। ఇప్పుడైతే ఇంకా హద్దు మీరిపోయిన పరిస్థితులు కనబడుతుంది. कलीसिया यीशु मसीह का दुल्हन है। సంఘము యేసుక్రీస్తు యొక్క వధువు అయింది. अभी दुल्हन का नाम कैसे रखा जा रहा है? ఇప్పుడు ఈ యొక్క వధువు పేరు ఏ రకంగా పెట్టబడుతుంది? अभी मेरा नाम कुलदीप है, ఇప్పుడు నా పేరు కుల్దీప్ అనుకోండి. अब पास्टर जी का नाम लेता हूं। రాజేష్ గారి పేరు తీసుకుందాం. अभी पास्टर जी का नाम राजेश है, పాస్టర్ గారి పేరు రాజేష్. अब ये प्रभु की सेवा कर रहे हैं। ఇప్పుడు ప్రభు యొక్క పరిచర్యను తను జరిగిస్తా ఉన్నారు. थोड़े दिन के बाद अच्छा सेवा हो जाएगा, కొన్ని దినం తర్వాత మంచి పరిచర్య జరుగుతుంది. तभी पास्टर जी को भी थोड़ा सा अच्छा लगेगा। ఇక తర్వాత రాజేష్ గారికి కూడా కొంచెం ఆ పరిచర్య పెరిగింది అని మంచిగా అనిపిస్తుంది. तो फिर हम लोग भी अपना रजिस्ट्रेशन पे जाएंगे। ఇక మనం కూడా ఇప్పుడు సెపరేట్ గా వేరే యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటాం. जो रजिस्ट्रेशन नहीं जाएंगे पर एक ग्रुप बनाएंगे, ఒక గుంపును చేసుకుందాం. और ग्रुप का नाम क्या रखेंगे? ఆ గుంపుకి ఒక పేరు పెట్టుకుందాం. राजेश सिंह मिनिस्ट्री। రాజేష్ సింగ్ మినిస్ట్రీ అని పెట్టేసుకుంటారు. अभी मिनिस्ट्री का नाम क्या आएगा? ఇప్పుడు మినిస్ట్రీ పేరు ఏం మారిపోయిందండి? राजेश कुमार मिनिस्ट्री। రాజేష్ కుమార్ మినిస్ట్రీ అని పెట్టుకుంటారు. मिनिस्ट्री किसका है? పరిచర్య ఎవరిది? कलीसिया किसका है? సంఘం ఎవరిది? प्रभु यीशु मसीह का। ప్రభు అయిన యేసుక్రీస్తుది. यीशु कहता आई बिल्ड माय चर्च। యేసు ప్రభు వారు అంటున్నారు నేను నా సంఘాన్ని నిర్మిస్తానని. राजेश जी कहते हैं मैं अपनी बनाऊंगा। రాజేష్ గారు అంటున్నారు నేను నా సంఘాన్ని నిర్మించుకుంటానంటారు. आपको समझाने के लिए, మీకు ఉదాహరణకు అర్థం కావడానికి आप पास्टर राजेश को जानते हैं, మీకు పాస్టర్ రాజేష్ గారు పరిచయం అయి ఉన్నారు. तबीता सिस्टर को भी आप जानते होंगे। తబిత గారు మీకు పరిచయం అనుకుంటా. हिज वाइफ, రాజేష్ గారి భార్య అయి ఉంది. अभी तबीता सिस्टर से कुछ पूछता है, ఎవరన్నా ఒకవేళ తబిత సిస్టర్ తో ఒక ప్రశ్న వేశారనుకోండి, ये किसकी वाइफ है? ఈమె ఎవరి భార్య అని, तो क्या बोलते हैं? మీరేం చెప్పగలుగుతారు? అప్పుడు राजेश जी की वाइफ है। రాజేష్ గారి భార్య అంటారు. अभी यीशु मसीह की वाइफ, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క భార్య కొరకు వధువు కొరకు ఆలోచిద్దాం. कलीसिया किसकी वाइफ है? ఇప్పుడు సంఘం ఎవరి వధువు అయి ఉంది? कलीसिया किसका वाइफ है? సంఘము యేసుక్రీస్తు సంఘం ఎవరి భార్య అయి ఉంది? प्रभु यीशु मसीह का दुल्हन है वो। ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వధువు అయి ఉంది. Now what we are doing? కానీ అనేకులు మనలో ఏం చేస్తున్నాము? We should my wife. మనము ఆ పేరు ఎలా పెడుతున్నామంటే నా భార్య అన్నట్లుగా. मेरी है। ఈ సంఘం నాది. अब इनकी वाइफ को आप अपनी वाइफ बोलेंगे तो ఒకవేళ ఈయన భార్య ఒకవేళ మీరు గనక నా భార్య అన్నట్లయితే, ये तो विश्वासी है। విశ్వాసి अब तो विश्वासी है ना, ఈయన విశ్వాసంలో ఉన్నాడు గనక ये आपको कुछ नहीं कहेंगे। మిమ్మల్ని ఏమనకపోవచ్చు. पर आप बाहर गली में किसी की वाइफ को अपनी बोल के देखिएगा, అదే బయట అన్యుల మధ్యలో ఎవరినన్నా వెళ్ళి అలా మీరు అన్నారనుకోండి, जाएंगे अपने पाँव से, మీరు తిరిగి నడుచుకుంటూ వెళ్ళగలుగుతారు ఇంటికి? आएंगे नहीं, पर వెళ్తారేమో కానీ తిరిగి మళ్ళీ రాలేరు. ఇక రేపు बोलकर देखिएगा किसी को, ఎవరినన్నా అడిగి చెప్పి చూడండి అలా. हमने यीशु की वाइफ अपनी बना लिया। ఇక మనము యేసుక్రీస్తు యొక్క వధువుని మన వధువులాగా మనం చిత్రీకరించేస్తున్నాం. We are not the owner of Christ church. మనము సంఘానికి యజమానులము కాము. हम कलीसिया के मालिक नहीं हैं। మనం సంఘం యొక్క యజమానులము కాము. We just the tools. మనం కేవలము ఆయన చేతిలో వాడబడే ఉపకరణములు. हम केवल परमेश्वर की आत्मा के हाथ में औजार है। దేవుని ఆత్మ చేతిలో వాడబడే పనిముట్లం మాత్రమే. परमेश्वर सेवा करवा रहा है, దేవుడు పరిచర్యను జరిగించుకుంటున్నారు. पर परमेश्वर ऐसे टूल्स देख रहा है, కానీ దేవుడు ఎటువంటి ఈ యొక్క పనిముట్లని వెతుకుతున్నాడనగా जो अपना नाम नहीं छोड़ेंगे, తన పేరుని చూపించుకోనటువంటి ఈ యొక్క ఉపకరణములు తనకు కావాలి. अपना कहीं पर भी निशान नहीं छोड़ेंगे, తనదంటూ ఎటువంటి యొక్క గుర్తు వదలనటువంటి ఉపకరణములు పనిముట్లు కావాలి. जिस कलीसिया का ओनर, ఏ సంఘం యొక్క యజమాని అయితే परमेश्वर ही रहेगा, దేవుడు మాత్రమే ఉండాలి. जिस कलीसिया का कॉन्ट्रैक्टर यीशु ही रहेगा, ఈ సంఘం యొక్క కాంట్రాక్టర్ గా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉండాలి. जिस कलीसिया को बनाने वाला पवित्र आत्मा ही रहेगा, ఈ సంఘాన్ని నిర్మించే వ్యక్తి మేస్త్రిగా పరిశుద్ధాత్మ దేవుడే ఉండాలి. सेवा केवल प्रभु तेरी आत्मा के हाथ में मैं काम करूंगा, సేవకుడు కేవలం ప్రభువా నీ చేతిలో ఉంటూ నేను పని చేస్తాననే వాడుగా ఉండాలి. हमारा कोई खूबी नहीं है कि परमेश्वर हमें बुलाया, మనలో ఏదో గొప్పతనం మంచితనాన్ని చూచి దేవుడు మనల్ని సేవకు పిలవలేదండి. हम सेवा में सहकर्मी हैं। మనం సేవలో దేవునితో జత పని వారిమి. ये बिल्डिंग
ఈ యొక్క భవంతి बिना औजार के नहीं बनती। ఇక మేస్త్రి లేకుండా కట్టబడటం జరగదు। मेसन को మేస్త్రిని औजार चाहिए, ఆ చేతిలో వాడబడేటటువంటి పనిముట్లు కావాలి। वो औजार से ही बिल्डिंग बनाएगा। ఆయన ఆ పనిముట్ల ద్వారానే ఈ యొక్క భవంతిని నిర్మిస్తాడు। पर कोई मैसन ये नहीं चाहेगा కానీ ఏ మేస్త్రి కూడా ఇది కోరుకోరండి, औजार अपना निशान छोड़ दे। ఆ యొక్క పనిముట్లు తమ గుర్తుని చూపించాలని ఏ మేస్త్రి కోరుకోడు। हम ऐसे औजार हैं మనం అటువంటి వారిమేనండి మరి जो अपना निशान छोड़ने की कोशिश करते हैं। మనం మన గుర్తుని సంఘములో కనుపరిచే ప్రయత్నాలు చేస్తున్నామా? ये विश्वासी है, ఈ నా విశ్వాసి, ये तेरा विश्वासी है। ఈయన నీ విశ్వాసి। यीशु मसीह की कलीसिया लेने आ रहे हैं। యేసు ప్రభు వారు యేసు ప్రభుకి సంబంధించిన సంఘాన్ని కొనిపోవడానికి వస్తున్నారు। प्रभु यीशु बहुत जल्द आ रहे हैं। ప్రభు అయిన యేసు క్రీస్తు అతి త్వరగా వస్తున్నారు। पर वो अपनी कलीसिया को लेने आ रहे हैं। కానీ ఆయన తన సంఘాన్ని మాత్రమే కొనిపోవడానికి వస్తున్నారు। तेरी और आपकी कलीसिया लेने नहीं आ रहे। ఈ సంఘాన్ని నా సంఘాన్ని మనం కట్టిన దాన్ని తీసుకొని వెళ్ళడానికైనా రావట్లేదు। जो लोग अपनी कलीसिया बनाने में लगे हैं, ఎవరైతే వాళ్ళకి సంబంధించిన దాన్ని నిర్మించుకునే పనిలో ఉన్నారో వాళ్ళు దాన్ని కట్టుకుంటూ అలాగే ఉంటారు। उनको लेकर जाएगा। కానీ ఆయన ఎవరిని తీసుకొని పోతారంటే कलीसिया यीशु मसीह की है। యేసు క్రీస్తుకి సంబంధించిన సంఘాన్ని ఆయన తీసుకొని वो వెళ్ళిపోతాడు। मनुष्यों से संबंध नहीं रखते। అది మనుషులతో సంబంధించిందిగా ఉండదు। कौन पौलुस, పౌలు ఎవరు, कौन अपोलोस, ఎవరు అపోలో, कौन कैफा, ఎవరు పేతురు, केवल सेवक, కేవలం సేవకులు మాత్రమే, केवल टूल्स हैं, కేవలం దేవుని చేతిలో వాడబడే ఉపకరణములు। औजार की तरह हैं। అవి కేవలము ఆ మేస్త్రి చేతిలో ఉండేటటువంటి పనిముట్లు లాగా। कलीसिया जिसको लेने यीशु मसीह आ रहे हैं, సంఘము అనగా దేనైతే తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభు వస్తున్నారో वो वही कलीसिया है जो स्वतंत्रता से वो बना रहा है। ఆయన స్వతంత్రంగా తాను స్వయంగా దాన్ని నిర్మిస్తా ఉన్నారు। हम फिनिश करेंगे, మనం దీన్ని ముగించుకుందామండి। जल्दी से एक वचन पढ़ेंगे। ఒక వచనాన్ని చదువుకుందాము। प्रकाशित वाक्य ప్రకటన గ్రంథము अध्याय 20 वचन, रेवल्यूशन 3:20, 3వ అధ్యాయము 20వ వచనం। रेवल्यूशन 3:20। ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం అండి। ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము। यीशु मसीह क्या कहते हैं? యేసు ప్రభు వారు ఏమంటున్నారు? हे कलीसिया, ఓ సంగమా, द्वार खोल, ద్వారాన్ని తెరువుము, मैं आना चाहता हूं। నేను లోపలికి రావాలనుకుంటున్నాను। मैं समझता हूं నేను అర్థం చేసుకోగలుగుతాను। आप सब सेवक लोग हैं। మీరందరూ మనమందరం కూడా సేవకులమే। प्रकाशित वाक्य में ప్రకటన గ్రంథంలో 7 कलीसियाओं के विषय में लिखा है 7 సంఘముల గురించిన విషయము రాయబడి ఉంది। और आप लोग सब जानते हैं। మీరందరూ కూడా దీని ఎరుగుదరని నేను అనుకుంటున్నాను। ये लौदीकिया का कलीसिया ఈ మాటలు లవోదియక సంఘానికి రాయబడాయి। आखिरी कलीसिया है, చివరి సంఘమై ఉంది, 7वीं कलीसिया है। 7వ సంఘంగా ఉంటుంది। इस कलीसिया को प्रभु क्या कह रहा है? ఈ సంఘముతో ప్రభు ఏమంటున్నారు? ये अन्य जाति के लिए नहीं लिखा, ఇది అన్యజనుల కొరకు రాయబడింది కాదండి। ये अविश्वासी के लिए नहीं लिखा। ఇది అవిశ్వాసుల కొరకు రాయబడింది కాదండి। किसके लिए लिखा हुआ है? ఇది ఎవరి కొరకు రాయబడింది? ये चर्च के लिए लिखा है। ఇది సంఘము కొరకు రాయబడింది। ये इस सदी की कलीसिया के लिए लिखा है। ఈ యుగములో ఉన్నటువంటి సంఘము కొరకు రాయబడిన మాటలు। हे कलीसिया, मैं आना चाहता ఓ हूं। సంఘమా, నేను రావాలనుకుంటున్నాను, द्वार खोल, ద్వారాన్ని తెరువు, मैं अंदर आना चाहता हूं। నేను లోపలికి రావాలనుకుంటున్నాను। आज की कलीसिया का सबसे बड़ा विडंबना क्या है? ఈ రోజున్న సంఘంలో ఉన్నటువంటి గొప్ప दिक्कत, हाँ, प्रॉब्लम, ఉన్నటువంటి సమస్య ఏమై ఉందండి? आज की कलीसिया का बड़ी समस्या क्या है? ఈ రోజు కనబడుతున్న సంఘములో ఉన్నటువంటి గొప్ప సమస్య ఏంటిది? कलीसिया का मालिक कलीसिया के बाहर है। సంఘం యొక్క యజమాని సంఘంలో నుండి బయట ఉన్నారు। कलीसिया का अंदर सेवक मालिक बनकर बैठ गया है। ఇక ఆ సంఘములో అక్కడ ఆ సేవ చేస్తున్న వ్యక్తి దానికి యజమాని అయి లోపల కూర్చున్నాడు। डिनोमिनेशंस अंदर मालिक बनकर बैठ गया। ఇక డినామినేషన్స్ అనేటివి లోపల వాళ్ళని పరిపాలించేటటువంటి యజమానులుగా లోపల ఉండిపోయారు। उनका अपना व्यवस्था, उनका रूल्स अंदर मालिक बनकर बैठ गया। వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ పెట్టుకున్నటువంటి చట్టాలు వాళ్ళని నడిపించేటివిగా ఉన్నాయి। यीशु मसीह क्या कहता है? యేసు ప్రభు ఏమంటున్నారు? द्वार खोल, ద్వారాన్ని తెరువు, मैं आना चाहता हूं। నేను లోపలికి రావాలనుకుంటున్నాను। यीशु कलीसिया में आना चाहता है सर। యేసు సంఘంలోనికి రావాలనుకుంటున్నానండి। प्रथम सदी में
మొదటి శతాబ్దపు సంఘములో धरती हिलाया गया था। మొత్తం భూమి తలకిందులుగా చేయబడింది। कलीसिया के लोग जहां भी जाते थे, సంఘం ఎక్కడికి వెళ్ళినా గానీ लोग कहते थे ప్రజలు ఈ రకంగా చెప్పేవారండి, उल्टा पुल्टा करने वाले आगे। తలకిందులుగా చేసే వాళ్ళు వచ్చారు అని। अभी के विषय में क्या लिखा है? ఇప్పటి విషయం కొరకు ఇక్కడ ఏమని రాయబడింది? एक बार फिर से మరొకసారి मैं धरती नहीं आकाश को हिला दूंगा। నేను భూమిని మాత్రమే కాకుండా ఆకాశమును కూడా కంపింప చేస్తాను, కదిలింప చేస్తానని రాయబడింది। परमेश्वर का वायदा है। దేవుని యొక్క వాగ్దానం అండి ఇది। इस युग की कलीसिया ఈ యుగంలో ఉన్నటువంటి సంఘము केवल धरती नहीं हिलाएगी, కేవలం భూమిని కదిలించడం మాత్రం కాదండి, आकाश को हिलाएगी। ఆకాశాన్ని కూడా కదిలించాలి। पर कौन? కానీ ఎవరు वे हिलाएंगे ఎవరు ఇలా కదిలించగలుగుతారు? अपने में स्वार्थ नहीं है, ఎవరిలో అయితే స్వార్థము లేకుండా ఉంటుందో, पूरा भरोसा परमेश्वर पर रखते हैं, ఎవరైతే పూర్తి నమ్మిక దేవుని మీద మాత్రమే ఉంచుతారో, आपको परमेश्वर के आत्मा के हाथ में दे देते हैं। ఎవరైతే తమను తాము పరిశుద్ధాత్మ దేవుని చేతిలో అప్పగించుకుంటారో, परमेश्वर को कुछ भी करने के लिए असंभव नहीं है। దేవునికి ఏదైనా చేయడం అసాధ్యం కాదండి। मूसा को परमेश्वर जब सेवा देने के लिए गए, మోషేకు దేవుడు ఎప్పుడైతే సేవని ఇవ్వాలనుకున్నారో एक दर्शन दिया जा रहा है। ఒక దర్శనం అక్కడ మనకు కనబడతా ఉంది। जलती हुई झाड़ी, మండుతున్నటువంటి ఒక పొద మనం చూడగలుగుతాం। कटीली झाड़ी, ఆ పచ్చటి ఆ యొక్క పొద, उसमें से फर्नीचर का कुछ नहीं निकल सकता। దాంట్లో నుంచి మన ఫర్నిచర్ కి మనం చేసుకోవడానికి తయారు చేసుకోవడానికి ఏ వస్తువును తయారు చేయడానికి రాదండి అది। झाड़ी बस जलने के काम आएगी। झाड़ी ఆ పొద ఏదైతే ఉందో కేవలం కాల్చబడ్డానికే పనికి వస్తుంది, वो सिर्फ जलने के ही काम आती है। అది కాల్చివేయబడ్డానికే। वो कटीली है, कटीली सूल क्या बोलते हैं, कांटों का ताज, कांटा। ముళ్ళులాగా ఉంది అది। वो झाड़ी कौन सी है? అది ఎటువంటి ఆ పొద ఉంది? कटीली झाड़ी है। అది ముళ్ళ పొదలాగా కనబడుతుంది। इसमें से कोई फर्नीचर भी नहीं लिखता। ఇందులో నుంచి మనం ఇంట్లో ఏదైనా వస్తువు నిర్మించుకోవడానికి ఆ చెక్క పనికిరాదు, इसकी कोई खूबी नहीं है, దానికి ఎటువంటి గొప్పతనం లేదు, पर उसमें आग जल रही है। కానీ అందులో అగ్ని మండుతా ఉంది। सेवा क्या है? సేవ ఏమై ఉందండి? हम सेवकाई में आए लोग समझे, సేవకు వచ్చినటువంటి మనము ఇది అర్థం చేసుకోవాలి। हम कटीली झाड़ी की तरह के लोग हैं। మనము ఈ యొక్క ముళ్ళ పొద లాంటి వారిమి, दूसरों को चुभने वाले, అందరినీ గుచ్చే వారిమి, किसी काम के नहीं है। దేనికి పనికిరాని వారిమి। परमेश्वर क्या कहता है? దేవుడు ఏమంటున్నాడు? मैं तुझ में जलना चाहता हूं। నేను నీ లోపల మంటను మండించాలనుకుంటున్నాను। मूसा क्या देख रहा है? మోసే ఏం చూస్తున్నాడు? आग तो निकल रही है, అగ్నికి బయటికి వెళ్తా ఉంది, बार बार आग निकल रही है, పదే పదే అగ్ని కనబడతా ఉంది, झाड़ी जल नहीं रही है। కానీ ఆ యొక్క పొద కాలిపోవట్లేదు। झाड़ी ज्यों का तो है, ఈ యొక్క పొద ఎందుకు కాలట్లేదు? झाड़ी वैसे का वैसे है। పొద ఎలా ఉందో అలాగే ఉండిపోయింది। परमेश्वर क्या कह रहा है? దేవుడు ఏమంటున్నాడు? मैं तुझ में होकर जलना चाहता हूं। నేను నీ లోపల ఉండి అలా మండాలనుకుంటున్నాను। मुझे तेरा ज्ञान नहीं चाहिए, నాకు నీ యొక్క జ్ఞానం అవసరం లేదు, मुझे तेरा धन नहीं चाहिए, నాకు నీ యొక్క డబ్బు అవసరం లేదు, मुझे तेरा कोई सलाह भी नहीं चाहिए। నీ యొక్క సలహాలు ఏవి కూడా నాకు అవసరం లేదు। मैं तुझ में रहकर जलना चाहता हूं। నేను స్వయంగా నీలో ఉండి అలా అగ్ని వలె మండాలనుకుంటున్నాను। बस मेरे हाथ में आ जा। నువ్వు కేవలం నా చేతిలోకి వచ్చేసేయి। परमेश्वर का वचन कहता है, దేవుని వాక్యం ఈ రకంగా సెలవిస్తుందండి। मिलाप का तंबू बनाया, మోసే ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారమును నిర్మించి ఉన్నారో एक आयत, एक ही आयत ఒక వచనం बार बार लिखा हुआ है, ఒక వచనము పదే పదే రాయబడ్డం అక్కడ కనబడుతుందండి। जैसा परमेश्वर ने मूसा को क्या आज्ञा दिया था, ఏ రకంగా అయితే దేవుడు మోషేకు ఆజ్ఞాపించి ఉన్నారో वैसा मूसा ने बनाया। అదే రకంగా మోషే దాన్ని నిర్మించాడు అనే మాట పదే పదే రాయబడింది। और जब बनाया ఎప్పుడైతే ఈ కట్టడము పూర్తి అయిపోయిందో तब उसमें महिमा आया, అప్పుడు అందులోకి మహిమ, దేవుని మహిమ దిగి వచ్చింది। और मूसा भी बाहर भागे। ఇక ఆ మహిమలో ఉండకుండా మోసే కూడా బయటికి వెళ్ళిపోయాడు। जिस कलीसिया में यीशु मसीह आएंगे, ఏ సంఘములోకి అయితే యేసు క్రీస్తు వారు వస్తారో सेवक का कोई वैल्यू नहीं रहेगा। ఇక సేవకుని కూడా ఎటువంటి అక్కడ ప్రత్యేకత ఆ విలువ కనబడదు। सेवक भी सेवक की तरह बाहर खड़ा हो जाएगा। సేవకుడు కూడా నేను సేవకున్నే అంటూ బయట నిలబడతాడు। कलीसिया में किसकी बात चलेगी? सिर्फ ఇక సంఘములో ఎవరి మహిమ కనబడుతుంది? परमेश्वर का आत्मा का। దేవుని యొక్క ఆత్మ। गॉड नीड चर्च। దేవునికి ఇటువంటి సంఘం కావాలి, चर्च चाहता है जिसमें वो आप रहे।
ఆయన తానే స్వయంగా వచ్చి నివసించే సంఘం ఆయనకు కావాలి. इसलिए यीशु दरवाजा खटखटाता, అందుకొరకే యేసు ప్రభు వారు ఆయన ద్వారం దగ్గర నిలబడి తడతా ఉన్నారు. कलीसिया में आना चाहता है, ఆయన సంఘంలోనికి రావాలనుకుంటున్నారు. तुझे बाहर जाना पड़ेगा. ఇక సేవకుడు అయినా గానీ నువ్వు నీ స్థానాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాలి. हमें ये बात अच्छी नहीं लगती. కానీ మనకి ఈ మాట నచ్చదండి. हम कहते हमारी कलीसिया है, మనం అంటే ఇది నా సంఘము, ये मेरी कलीसिया है, ఇది నా సంఘము, इसका मालिक मैं हूँ, దీని యజమాని నేను, मेरा विश्वासी है. ఇది నా విశ్వాసి. यीशु मसीह जिस कलीसिया में आना चाहता है, యేసు ప్రభు వారు ఏ సంఘములోకి రావాలనుకుంటున్నారో वह इस वचन के अनुसार का कलीसिया चाहिए. ఆయనకు ఈ వాక్యానుసారమైన సంఘం కావాలి. जो इस वचन के अनुसार का कलीसिया होगा, ఈ వాక్యానుసారమైన సంఘం ఉంటుందో उस कलीसिया में यीशु मसीह रहेंगे, ఆ సంఘంలో యేసు ప్రభు వారు ఉంటారు. और तब वो महिमा आएगी అప్పుడు ఆ మహిమ దిగి వస్తుంది. जिसका वायदा परमेश्वर ने किया है. ఆ వాగ్దానం దేవుడు తాను జరిగించి ఉన్నారు. कलीसिया दुनिया को उल्टा पुल्टा करेगी. సంఘము ఈ భూలోకాన్ని తలకిందులుగా చేస్తుంది. आज कलीसिया में डर आ गया. ఈ రోజు సంఘాల్లో భయం పుట్టుకుంది. बाइबल में लिखा है, బైబిల్లో ఈ రకంగా రాయబడింది. हर घर में चर्च था. ఆ రోజు ఆ ఇంటింట సంఘం అనేది కనబడతా ఉంది. आज घर घर में प्रार्थना नहीं कर सकते. ఈ రోజు ఇంటింట ప్రార్థన చేసే పరిస్థితులు లేవు. अभी तुम्हें कहीं और प्रार्थना करना पड़ेगा. మీరు ఇంకా రానైతే ఇంకెక్కడో ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. क्यों? ఎందుకోసం? डर आ गया. భయం అనేది వచ్చేసిందండి. क्या वो उनको प्रार्थना करना दिया जाता था आराम से? వారిని కూడా మరి ప్రార్థించడానికి వాళ్ళకి అటువంటి అవకాశాలు అనుగ్రహింపబడ్డాయండి. उन्हें आराम से प्रार्थनाएं करने नहीं दिया जाता था. వారు ఆనందంగా లేకపోతే స్వేచ్ఛగా ప్రార్థన చేసుకునే అవకాశాలు ఆ సమయంలో కూడా లేవండి. फिर भी उनकी प्रार्थनाएं नहीं रुक रही थी. అయినా కానీ వారి ప్రార్థనలు ఆగలేవు. संसार उन्हें बहुत रोकने की कोशिश करता था. లోకం వారిని ఏ రకంగా అయినా సరే వారి ప్రార్థనల్ని వారిని ఆపాలని ఎంతో ప్రయత్నించింది. राजा लोग रोकने की कोशिश करते थे. రాజులు కూడా వారిని ఆపాలని ప్రయత్నించారు. अन्य जाति लोग रोकने की कोशिश అన్య करते थे. జనులు కూడా వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. सरकारें रोकने की कोशिश करते थे. ప్రభుత్వాలు కూడా వారికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. Don't stop. కానీ వారు ఆగలేదు. पर वो और करते जाते थे, వారు ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నారు. और बढ़ते जाते थे. వారు ఇంకా ముందు కొనసాగుతూనే ఉన్నారు. एक जगह से निकाल दिए जाते थे, అందుకొరకే ఒక స్థలంలోంచి వెలివేయబడేవారు, जगह जाते थे, ఇంకో స్థలం వెళ్ళేవారు. वहां डरकर प्रार्थना नहीं करते थे, అక్కడ భయపడుతూ और ప్రార్థించేవారు जोर కాదు. से करते थे. వారు ఇంకా గట్టిగా ప్రార్థించేవారు. वहां से निकाले जाते थे, అక్కడి నుంచి వెలివేయబడేవారు. आगे भी ऐसे करते थे. ముందు కూడా అలాగే కొనసాగేవారు. पूरी दुनिया को तहस नहस कर दिया. వారు భూలోకం అంతటిని కూడా కదిలించేశారు. कलीसिया वही चाहिए. సంఘం అటువంటిదే కావాలి. लोग स्वर्ग नहीं जाएंगे. భయపడుతున్నటువంటి వారు పరలోకం ఎలా వెళ్తారండి? ऐसी तेजस्वी कलीसिया लोग हैं. వారు ఆత్మ చేత నింపబడిన వారై ఉన్నారు. The time is now to come. అటువంటి సమయము రావాల్సి ఉందండి. ये समय फिर से आने जा रहा है. అటువంటి సమయం మరలా రాబోతుంది. परमेश्वर अपने वायदों का पक्का है. దేవుడు తన వాగ్దానములు నెరవేర్చేవాడై ఉన్నాడు. परमेश्वर अपने वायदों से टलता नहीं है. దేవుడు తన వాగ్దానాల్ని విడిచిపెట్టేవాడు కాదు. अगर उसने कहा है ఒకవేళ ఆయన చేస్తానంటే तो ये पूरा होगा. దాన్ని పూర్తి చేస్తాడు. सो परमेश्वर ने जो वचन कहा है, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే वो परमेश्वर पूरा भी करेगा. వాగ్దానం ఇచ్చినట్లయితే దాన్ని ఆయన పూర్తి చేస్తాడు. हम सेवकों से परमेश्वर क्या चाहता है? సేవకులమైన మన నుండి ఆయన ఏం కోరుకుంటున్నారంటే परमेश्वर चाहता है हम उसकी आवाज सुने. దేవుడు కోరుకునేది మనము ఆయన స్వరాన్ని వినాలి. वो आवाज सुने बिना आप वो नहीं कर सकते जो परमेश्वर करना चाहता है. ఆయన నుంచి ఆ స్వరాన్ని పొందుకోకుండా మీరు ఆయన ఏం కోరుకుంటున్నారో దాన్ని మీరు చెయ్యలేరు. इसलिए हमें पहले तो जानना पड़ेगा అందుకొరకే మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి कि कैसे वो बात करेगा. ఏ రకంగా ఆయన మనతో మాట్లాడతాడు. पहले परमेश्वर व्यवस्था से बात किया, దేవుడు మొదటిగా ఆ ధర్మశాస్త్రం ద్వారా మాట్లాడాడు. फिर व्यवस्था पुत्रों तक लेकर आया, ఇక ఆ ధర్మశాస్త్రము కుమారుని వరకు తీసుకొని వచ్చింది. फिर व्यवस्था मनों में समवाया. मन में, मनों पर लिखूंगा. తర్వాత ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రమును హృదయముల పైన రాశాడు. अभी परमेश्वर का आत्मा सीधा बात करना चाहता है. ఇప్పుడు ఒక కాలం అనగా ఈ కాలంలో దేవుని ఆత్మ స్వయంగా మాట్లాడాలనుకుంటుంది. मेरे प्रिय परमेश्वर हमसे क्या चाहता है? నా ప్రియులారా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? उसके हाथ में एक इक्विपमेंट बन जाए. ఆయన చేతిలో వాడబడే ఒక పాత్ర మనం కావాలి. हम परमेश्वर के हाथ में एक इक्विपमेंट की तरह, మనం దేవుని చేతిలో ఒక వాడబడే పనిముట్లుగా చేయబడాలి. सामर्थ्य उसके पास है, శక్తి ఆయన దగ్గర ఉంది, ताकत उसके पास है, బలం ఆయన దగ్గర ఉంది. उसे जो चाहिए वो उसके पास है. ఏదేది కావాలో ఆయన కావాల్సిన అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. बस उसे खाली इक्विपमेंट चाहिए.
ఖాళీగా ఉన్నటువంటి ఒక పాత్ర కావాలి. जो इक्विपमेंट अपनी मनमर्जी नहीं करेगा, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే పాత్రగా ఉండనిది కావాలి. जो अपना निशान नहीं छोड़ेगा, తన గుర్తుని విడిచిపెట్టని ఒక పాత్ర जो కావాలి. अपनी इच्छा पूरा नहीं करेगा, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి ఒక పాత్ర కావాలి. राजमिस्त्री के हाथ में काम करेगा. ఈ మేస్త్రి చేతిలో వాడబడే దానిగా ఆ పాత్ర ఉంటుంది. आइए प्रार्थना करेंगे. రండి మనం ప్రార్థన చేసుకుందాం. परमेश्वर हमसे क्या चाहता है? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? सिर्फ इतना सा ఇదే అండి, कि हम उसके हाथ में इक्विपमेंट बन जाएं. మనం ఆయన చేతిలో పాత్రగా చేయబడాలి. जैसा परमेश्वर चाहता है वैसा कर सके. ఏ రకంగా అయితే దేవుడు కోరుకుంటున్నాడో ఆ రకంగా చేయగలిగిన పాత్ర. परमेश्वर हमें इस्तेमाल करेगा. దేవుడు అప్పుడు మనల్ని వాడుకుంటారు. उस कलीसिया में, ఆ సంఘములో झुंड में लेकर जाना चाहता ఆ యొక్క పాత్రను మనం తీసుకొని పోవాలి. है. हालेलुया. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనందరము కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు అశోక్ గారు వచ్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. ప్రభు మనందరితో ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చిన ప్రతి మాట కూడా దేవుని తన సంఘాన్ని తానే కట్టుకుంటున్నాడు గనక దేవుని యొక్క చేతిలో వాడబడే పాత్రగా ఒక్కొక్కరు కూడా సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే సంఘము దేవునిది, ఆయన చేతిలో వాడబడే పాత్రగా ప్రభువా నువ్వు నన్ను వాడుకోయా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ భూమి మీద కట్టబడే సంఘాలన్నీ కూడా మనుషులు నిర్మించుకునేటివే కానీ నీ సంఘమైతే సియోనులో కట్టబడుతుంది కనుక ప్రభువా, సియోనులో కట్టబడే ఆ సంఘములో నీ